ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి వార్త. తొలిసారి అంగన్వాడీ లేదా శిశు సంరక్షణ కేంద్రాలుగా శిశు సంరక్షణ సేవలను విస్తరించిన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇప్పటి వరకు ఇంటి పనిలో భాగంగా భావించిన శిశు సంరక్షణ సేవలను అధికారికం చేయనున్న శిశు సంరక్షణ కేంద్రాలు. ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా తల్లులందరికీ పాలనా విభాగం ద్వారా శిశు రక్షణ సదుపాయాలు. మహిళల విద్య, నైపుణ్యం, ఉపాధిపై ప్రభుత్వ నిరంతర కార్యక్రమాల ఫలితంగా వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. చాలామంది మహిళలు ఇప్పుడు తమ ఇళ్ల నుంచే లేదా ఇంటి నుంచే బయటికొచ్చి పనిచేస్తూ లాభదాయకమైన ఉపాధిని పొందుతున్నారు. పెరుగుతున్న పారిశ్రామీకరణ, పట్టణీకరణ వల్ల కూడా నగరాల్లోకి వలసలు పెరగడానికి కారణమయ్యాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలను ఇంట్లో వారు చూసుకునే అవకాశం ఉండేది. కొన్ని దశాబ్దాలుగా చిన్న కుటుంబాలు వేగంగా పెరిగాయి. దాంతో ఉద్యోగులైన మహిళల పిల్లలకు రక్షణ, భద్రత అందించే శిశు సంరక్షణ కేంద్రాలు, క్రష్ ఆవశ్యకమయ్యాయి. సరైన సంరక్షణ సేవలు లేకపోవడం మహిళలు బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది. కాబట్టి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల రెండిటిలోనూ పనిచేసే మహిళల కోసం అత్యున్నతమైన నాణ్యతతో కూడిన శిశు సంరక్షణ కేంద్రాలు అత్యావశ్యకం. పిల్లలకు సరైన భద్రత, రక్షణ విషయంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను పరిష్కరించడం కోసం పాలనా విభాగం శిశు సంరక్షణ కేంద్రాలను అందిస్తోంది. ఇప్పటి వరకు ఇంటి పనిలో భాగంగా భావించిన శిశు సంరక్షణ సేవలను శిశు రక్షణ కేంద్రాలు అధికారికం చేస్తాయి. గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడం ద్వారా సంరక్షణ చర్యలు అధికారికీకరణ, స్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని 8వ లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుంది. గౌరవప్రదమైన పని ఆర్థిక వృద్ధిని ఆ లక్ష్యం సూచిస్తుంది. ఎలాంటి చెల్లింపు ప్రతిఫలం లేకుండా పిల్లల సంరక్షణ బాధ్యతల్లో ఉన్న చాలామంది తల్లులకు కూడా లాభదాయకమైన ఉపాధిని పొందడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అంగన్వాడీ కేంద్రాలు ప్రపంచంలో అతిపెద్ద శిశు సంరక్షణ సంస్థలు. ఇవి క్షేత్రస్థాయి వరకు పిల్లలకు అవసరమైన సంరక్షణ సౌకర్యాలను అందిస్తాయి. మొదటిసారిగా అంగన్వాడీ శిశు సంరక్షణ కేంద్రాల AWCC ద్వారా పిల్లల సంరక్షణ సేవలను మంత్రిత్వ శాఖ విస్తరించింది. భద్రమైన, సురక్షితమైన వాతావరణంలో రోజంతా శిశు సంరక్షణ సేవలను అందించేలా ఇది అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడం అంగన్వాడీ శిశు సంరక్షణ కేంద్రాల లక్ష్యం. పిల్లలకు 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు సురక్షితమైన సంరక్షణ సేవలను అందించడం, పోషకాహార సదుపాయం, ఆరోగ్య సేవలు, పిల్లల మేధో వికాసం, పిల్లల ఎదుగుదలను, వ్యాధి నిరోధకతను పర్యవేక్షించడం పాలనా విభాగ లక్ష్యం. ఉద్యోగ హోదాతో నిమిత్తం లేకుండా తల్లులందరికీ శిశు సంరక్షణ కేంద్ర సదుపాయాన్ని కల్పిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల నుంచి AWCC ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు. పథకం అమలు కోసం తమ వాటాను కూడా వారు అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన ప్రతిపాదనల ప్రకారం మొత్తం 10,609 AWCC ఆమోదం పొందాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 10 AWCC ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. వాటన్నిటినీ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంది. లోక్సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ఈ సమాచారాన్ని అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.